సిరిసిల్ల జిల్లాలో చిరుతపులుల సంచారం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత వారం రోజులుగా వేములవాడ, చందుర్తి తదితర మండలాల్లో చిరుతలు సంచరిస్తూ ఉండగా ఇవాళ వేములవాడ అర్బన్ పరిధి హనుమక్కపల్లిలో రైతు భూమయ్యకు చెందిన లేగ దూడపై చిరుత దాడి చేసింది. చిరుత సంచారం ఉండడంతో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రిపూట పశువులను బయట కట్టేయవద్దని ఫారెస్ట్ ఆఫీసర్ కలియుద్దన్ సూచించారు. ఇక చిరుతను బంధించేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టామన్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ స్పాట్కి వచ్చిన దూడ చనిపోయిందని తెలిపిండ్రు. దాని ప్రకారంగా మేము మా సిబ్బంది తీసుకుని చూడగా ఈ వాగున్న చిన్న కాలువ ఉన్నది. దాని వెంబడి చూస్తే మొత్తం ఆకులు అల్లం పడి ఉన్నది. టెగ్ మార్క్ ఉన్నాయి, కానీ అది సరిగా నడుతుంది. అది చిరుతపులి అని మాకు నిర్ధారణ అవుతుంది. తదుపరి నేను ఎంక్వైరీ చేసి చిరుతపులిగా పెద్ద పులి అని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇక్కడ 4 ఆవులు కట్టేసి ఉండే చిన్న దూడని కొట్టింది. అది పులి అయితే వాటిని కూడా హంటింగ్ చేస్తుంది మా ప్రకారం. అయితే మేము మా దగ్గర మరిమడ్లలో ఉన్నాయి, రుద్రంగిలో ఉన్నాయి, మా నారేంజ్ పరిధి రాయలసీమ సిరిసిల్ల అంటే అటు కూడా ఉంటుంది. ఉన్నాయి చిరుతపులు ఉన్నాయి, కానీ వాడు ఎప్పుడు కూడా మనుషులు గట్ట హామీ చేయదు. అది ఏమైనా చిన్న ఉంటే మన మేకలు కానీ చిన్న దూడ ఇసుండి అటాక్ చేస్తుంది, వెనక నుంచి తింటుంది. ఏం లేదు, మేము ఇంతకుముందు గతం కూడా చూసినాం, ఎప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. వాళ్ళు అడవి ప్రాంతం దగ్గర పొలాలు అక్కడ కట్టేది వద్దు, ఎందుకంటే అడవి పరిసర ప్రాంతం తిరుగుతుంది. ఈరోజు మాకు